భారతదేశం నిజంగానే సెక్యులర్ దేశమా? ఇక్కడ పేరుకే హిందువులు మెజారిటీలు, కానీ మైనారిటీలకే తొలి ప్రాధాన్యత లభిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఎప్పుడో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ ప్రసంగంలో ఇదే మాటను చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకు ఈ దేశంలో వనరులపై తొలి హక్కు ముస్లింలకే ఉంటుందని అన్నారు. సరిగ్గా అదే పంథాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుంది. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మైనారిటీ కాలనీలకు మాత్రమే నిధులను కేటాయిస్తూ ఏకంగా కర్ణాటక కేబినెట్లో నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఇది వివాదంగా మారింది. ఇక తాజాగా కర్ణాటక కేబినెట్ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా మైనారిటీ కాలనీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద 600 కోట్ల రూపాయలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ నిధులను ఖర్చు చేయడానికి ప్రభుత్వం మైనారిటీ కాలనీలను గుర్తించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువగా మైనారిటీలు నివసిస్తున్నారు, ఆ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. తద్వారా అధికారికంగానే మైనారిటీ కాలనీలను ప్రభుత్వం గుర్తించినట్లవుతుంది. దీనికి తోడు కేవలం మైనారిటీలకు మాత్రమే అభివృద్ధికి సంబంధించిన నిధులను ఉపయోగించడమేనంటున్న ప్రశ్న సైతం తలెత్తుతోంది. ఈ దేశం సెక్యులర్ దేశమని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతూ ఉంటుంది. జాతి, వర్గం అనే తేడా లేకుండా తాము ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందజేస్తామని చెబుతుంది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఏకంగా మైనారిటీ కాలనీలు అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా అతి పెద్ద ప్రమాదానికి దారి తీసిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ మైనారిటీ కాలనీలు యూరప్ దేశాల్లో ఉంటాయి. ఆయా దేశాల్లో మిడిల్ ఈస్ట్ నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు వలస వెళ్లారు. సిరియా, యోమెన్ దేశాల నుంచి ఇప్పటికీ బోట్లలో కిక్కిరిసిన జనం యూరప్ దేశాలకు చేరుకుంటారు. అక్కడ వాళ్లు స్థిరపడ్డం నుంచి మెల్లమెల్లగా ఆయా ప్రాంతాలను తమ హస్తగతం చేసుకుంటున్నారు. ఎంతగా అంటే ఏకంగా మైనారిటీ కాలనీలనే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక ప్రాంతంలో అందరూ స్థిరపడ్డం నుంచి అక్కడ స్థానిక యూరోపియన్లను రానివ్వకుండా చేయడం వరకు పరిస్థితి దిగజారిపోయింది. ఆయా ప్రాంతాలు చాలా సమస్యాత్మకంగా మారుతున్నాయి. అక్కడ హింస తాలూకు ఛాయలు ఎక్కువగా కనిపించడం, క్రైమ్ రేటు ఎక్కువగా ఉండటం, ఉన్నట్లుండి అల్లర్లు చెలరేగడం వంటివి జరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలను ప్రొటెక్ట్ చేయడానికి పోలీసులు మైనారిటీ కాలనీలు అంటూ ప్రత్యేకంగా వాటిని గుర్తిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మైనారిటీ కాలనీ అనే బోర్డులు కనిపించడమే కాకుండా ఇతర మతాల వాళ్లు అక్కడ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏదైనా గొడవ జరిగినా పోలీసులు మైనారిటీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో యూరోపియన్లకు సొంత దేశంలోనే స్వేచ్ఛగా తిరగడానికి ఆస్కారం లేకుండా పోతోంది. సరిగ్గా అలాంటి పరిస్థితిని భారత్లోనూ సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా అన్నదే ఇక్కడ సందేహంగా మారింది. దీనికి తోడు ఇలా కేవలం మైనారిటీలకు మాత్రమే ప్రభుత్వం నిధులను కేటాయించడం రాజ్యాంగ పరంగానూ తప్పు అని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అంటున్నారు. 600 కోట్ల నిధులతో మైనారిటీ కాలనీలు అభివృద్ధి చేయడమేంటని ఆరోపించారు. పేదరికం, వెనుకబడిన స్థితి వంటి సామాజిక, ఆర్థిక ప్రమాణాల ఆధారంగా కాకుండా కేవలం మతం ఆధారంగా మైనారిటీ కాలనీలకు ప్రజా నిధులు కేటాయించడం ఏ రాజ్యాంగ నిబంధన కింద జరుగుతోందని ప్రశ్నించారు. ఈ పథకం భారత రాజ్యాంగంలోని 14వ అధికరణం, 15వ అధికరణాలకు విరుద్ధమవుతుందని పేర్కొన్నారు. వ్యక్తులకు మతం ఉండొచ్చు, కానీ రోడ్లు, డ్రైనేజీలు, వీధులు, కాలనీలకు ఎప్పటి నుంచి మతం వచ్చిందని నిలదీశారు. భౌగోళిక ప్రాంతాలకు మత గుర్తింపును ఇవ్వడం ప్రజలను విభజనకు గురిచేయడమే అని నిలదీశారు. మరి ఎప్పుడు సెక్యులరిజం అంటూ చెప్పే కాంగ్రెస్ పార్టీ ఎందుకు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందో ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. ఇది ఇలాగే కొనసాగితే సెక్యులరిజం ముసుగులో ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి ముప్పు తప్పదన్న విషయం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.